పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న ఉగాండా క్రీడాకారిణి రెబెక్కా చెప్టెగి విషాదకరంగా మరణించింది. రెబెక్కా ప్రియుడు ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. దాని కారణంగా ఆమె శరీరం 75% పైగా కాలిపోయింది. రెబెక్కా పరిస్థితి విషమంగా ఉండటంతో కెన్యాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రెబెక్కా చెప్టెగిపై 2024 పారిస్ ఒలింపిక్స్లో 44వ ర్యాంకుతో పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఆమె మాజీ ప్రియుడు ఆమె కలలను నాశనం చేశాడు. రెబెక్కా చెప్టెగి హత్య కారణంగా ఉగాండాలో శోకం అలుముకుంది. ఆమె మాజీ ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెబెక్కా మరణం పట్ల ఆమె కుటుంబం, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు న్యాయం జరగాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై ఉగాండా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు డొనాల్డ్ రుకారి సోషల్ మీడియాలో రాశారు. మన ఒలింపిక్ అథ్లెట్ రెబెక్కా చెప్టెగిపై ఇక లేరు అనే బాధాకరమైన వార్త మాకు అందింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. కాగా భూమి విషయంలో క్రీడాకారిణికి ఆమె మాజీ ప్రియుడికి మధ్య వివాదం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోంది.